జెనెటికల్ క్యాన్సర్ టెస్ట్ అని ఇంకా అనేకమైన వచ్చినాయి. అవి కనుక చేయించుకుంటే అసలు మనకి భవిష్యత్తులో ఏదైనా క్యాన్సర్ జెనెటికల్గా వచ్చే అవకాశం ఉందా అది కూడా మనకు తెలుస్తాయి. ఇలాగే చిన్న చిన్న అనుమానాలు వచ్చినప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు అల్సర్ కానీ లేదంటే ఇంకోటి కానీ గడ్డలు కానీ ఇంకోటి కానీ ముఖ్యంగా మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్లో చిన్న చిన్న అనుమానాలు వచ్చినప్పుడు అప్పుడే కనుక ఫస్ట్ డాక్టర్ గారి దగ్గరికి వస్తే చాలా వరకు సేవ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ రావాల్సిన అవసరం ఉంది. విజయవాడలో ఇప్పటికే అన్ని రకాలుగా అత్యాధునిక వైద్య సేవలు వస్తున్నాయి. ఇక్కడ గత గవర్నమెంట్లో మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎయిమ్స్ని తీసుకొచ్చారు. ఆయన ఎయిమ్స్ అనేది ఆల్మోస్ట్ భారతదేశంలో ప్రధానమంత్రికి రాష్ట్రపతికి అంత పెద్ద వాళ్ళకి అంత వివిఐపీస్కి వైద్యం చేసే హాస్పిటల్. అలాంటిది భారతదేశంలో అతి కొద్ది రాష్ట్రాల్లో ఉంటే మన రాష్ట్రంలో అమరావతిలో తీసుకొచ్చాం. ఇంకా దాంట్లో అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్ ఓపెన్ అవ్వాల్సి ఉన్నాయి. ఈ గవర్నమెంట్లో అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఓపెన్ అవుతాయి. ఖచ్చితంగా ప్రజలకి మెరుగైనటువంటి వైద్యం టెస్టులు చేయడానికి ఈ ప్రభుత్వం ఇలాంటి పెద్ద గ్రూపులు మంచి డాక్టర్లు అందరూ కూడా కమర్షియల్ ఆస్పెక్ట్లో కాకుండా ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నటువంటి మన గోపిచంద్ గారు కానీ ఇలాంటి పెద్దలు డాక్టర్లు అందరూ కూడా సహకారంతో విజయవాడ ఇంకా కృష్ణా జిల్లాలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో మెరుగైన వైద్యానికి మెడికల్ హబ్గా విజయవాడని అమరావతిని తీర్చిదిద్దడానికి అన్ని రకాలుగా జాగ్రత్తలు చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ హెచ్సిజి గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ని అందరినీ కూడా టీంని అభినందిస్తూ హృదయపూర్వకంగా దీన్ని సేవలు మరింత విస్తృతపరిచి భవిష్యత్తులో మరిన్ని ఎక్విప్మెంట్లు తీసుకొచ్చి విజయవాడ నగర చుట్టుపక్కల అన్నింటిలో ఆంకాలజీలో బెస్ట్ సేవలు గోపిచంద్ గారి ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ పెట్ స్కాన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది శరీరంలో ఏ ప్రాంతంలో చిన్న క్యాన్సర్ ఉన్నా కూడా దాన్ని త్వరలో గుర్తించటం, చిన్న క్యాన్సర్ని త్వరగా గుర్తించటం, అలాగే ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందో చూడటం, అలాగే జబ్బు ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ జబ్బు తిరగబెట్టిందా లేదా అనేది చూసుకోవటం, అలాగే జబ్బు ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో ప్రోగ్నోసిస్ అంటాం, ఎలా ఉంటుంది జబ్బు ఫ్యూచర్లో ఉండబోతుంది అనేది కూడా మనకి ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీ ఎప్పటి నుంచో విజయవాడలో మన హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఇది లేటెస్ట్ది ఈ రోజున ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలు ఈ ఫెసిలిటీని ఉపయోగించుకొని దీని ద్వారా క్యాన్సర్ని త్వరలో గుర్తించి నయం చేసుకుంటారని ఆశిస్తున్నాను. హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ అన్ని లేటెస్ట్ టెక్నాలజీస్ ముందుకు తీసుకురావడంలో ఫస్ట్ ఉంటుంది. విజయవాడలో లీనియర్ యాక్సిలరేటర్ రేడియేషన్ మెషిన్ని ఫస్ట్ విజయవాడ గుంటూరు మొత్తం మీద ఫస్ట్ తీసుకొచ్చింది ఇక్కడ హెచ్సిజి హాస్పిటల్లో డాక్టర్ గోపిచంద్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా రకరకాల లేటెస్ట్ టెక్నిక్స్తో ఉన్న రేడియోథెరపీ టెక్నిక్లు కానీ మెడికల్ ఆంకాలజీ కానీ అన్నీ కూడాను ఫస్ట్ తీసుకురావడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ళగా ఉన్న పెట్ స్కాన్ను కూడా ఫస్ట్ విజయవాడలో హెచ్సిజిఏ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ మెషిన్ని తీసుకొచ్చి లేటెస్ట్ సాఫ్ట్వేర్తో రకరకాల ఉపయోగాలు ఉండేట్లుగా ఈ కొత్త మెషిన్ని తీసుకొచ్చింది కూడా హెచ్సిజి. దీనివల్ల గోపిచంద్ గారు చెప్పినట్లుగా క్యాన్సర్ని డిటెక్ట్ చేయటము, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది కనుక్కోవటము, ట్రీట్మెంట్ ద్వారా తగ్గిందా లేదా తెలుసుకోవటం, ఇంతేకాకుండా మా రేడియోథెరపీ విభాగంలో కూడాను ఈ పెట్ స్కాన్ని ఉపయోగించి ట్రీట్మెంట్ ప్లానింగ్లో కూడా మేము దీన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నాం. సో దీనివల్ల ఏమిటంటే ఎంతవరకు తగ్గింది, తగ్గిన తర్వాత రికరెన్స్ వచ్చిందా లేదా, ఇవన్నీ కూడా చేయటంలో మాకు ఈ పెట్ స్కాన్ మెషిన్ సహకరిస్తుంది. థ్యాంక్ యూ. అందుబాటులో ఉన్నాయి. గవర్నమెంట్ సేవలు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ అన్ని రకాల ఇన్సూరెన్స్లు అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్లకి మేము సేవ చేయగలం. థ్యాంక్ యూ. ఈరోజు పెట్ స్కాన్ మిషన్ బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల ద్వారా ఓపెన్ చేశాము. అది అన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్లకి డాక్టర్ గారు చెప్పినట్టు టెస్ట్ అన్ని విధాలుగానూ ఉపయోగపడుతుంది పేషెంట్కి. ఇది విజయవాడలోనే లేటెస్ట్ మిషన్. థ్యాంక్ యూ.